నెక్స్ట్ హైపరాది వచ్చాడు పెద్దరాయుడు గెటప్లో. గుడ్. ఓవరాల్గా హైపరాది ఎప్పుడు వచ్చినా హైపరాది గురించి తమ్ముళ్ళు కూడా మెట్ల, ఎందుకంటే యాజ్ యూజువల్గా అల్లాడిచి పడేస్తాడు. హైపరాది ఈజ్ వెరీ 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 టాలెంటెడ్ పర్సన్. మాట్లాడే దాంట్లో స్పాట్లో మాట్లాడతాడు. ఒక లిటరల్లీ ఎపిసోడ్లో హైపరాది అనే పర్సన్ రాకపోతే ఎపిసోడ్ ఏం లేదు. మొత్తం దీపావళి ఈవెంట్ దండగా. ఎందుకు పని దండగా ముచ్చరా హైపరాది బావా వచ్చాడు. అసలు ఏ మాటకు ఆ మాట వాక్చాతుర్యం అనే వాళ్ళలో ఇండస్ట్రీ మొత్తంలో నేను చూసింది హైపరాదిని ఒకటే. అసలు ఎట్లా మాట్లాడతాడు స్వామి, అరగంట సేపు స్పీచ్ ని అట్లా ఎట్లా గుర్తు పెట్టుకొని పర్ఫెక్ట్ పాయింట్స్ తో మాట్లాడతాడో నాకు సుత్తంగా అర్థం కాదు స్వామి. ఆ కామెడీ చేస్తానే క్లారిటీ ఇచ్చేస్తాడు. ఆయన ఉండాలేమో బిగ్ బాస్ లో విన్నర్ అయిపోయింటాడు ఖచ్చితంగా. ఏమి మాట్లాడతాడు, ఆ స్పాంటేనిటీ కానీ, ఆ మాటలు కానీ, ఆ కామెడీ కానీ, కామెడీగా గుచ్చడం కానీ, కామెడీగా తెలివిగా చెప్పడం కానీ, ఎవరికి ఏ మాట చెప్పాలో ఆ పాయింట్స్ ప్రాపర్ గా చేర్చడం కానీ నాకు సూపర్ అనిపించింది. కామెడీ కింగ్ హైపరాది. మార్కెట్ లో ఆయన క్రేజ్ వస్తా అంటే మతిపోతా ఉంది. ఎన్ని మెసేజ్లు అన్న హైపరాది వచ్చాడా లేదా, హైపరాది వచ్చాడా. దివ్వాలి ఎపిసోడ్ అంటే హైపరాది ఎపిసోడ్ అబ్బా. సింగిల్ లైన్లో చెప్పాలంటే ఆయన చేసే కామెడీ, ఆయన వేసే పంచులు, ఆయన ఇచ్చే హింట్లు గేమ్కి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్లు. ఖచ్చితంగా గేమ్ 360 డిగ్రీలో తిప్పగల కెపాసిటీ ఉన్నాడు. గేమ్ని అబ్జర్వ్ చేసుకొని వచ్చి మాట్లాడేవాడు. గేమ్ మీద చాలా ఇంట్రెస్టింగ్గా దాన్ని చూసే వన్ ఆఫ్ ద రేరెస్ట్ సెలబ్రిటీ హైపరాది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. హైపరాది చెప్పిన పాయింట్లతో హైలైట్ మెయిన్ ఒక ముగ్గురికైతే ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అన్ని ఇచ్చాడు. కూడా వాళ్ళు ఏదైతే ఎవరి నోట్ అయితే వినాలి అని అనుకుంటున్నారో మెయిన్ నాకు తెలిసినంత వరకు ఎపిసోడ్ మొత్తంలో హైలైట్ నిజంగానే హైపరాది గారు యాజ్ యూజువల్ గా ఒక ర్యాంప్ పాడి చేశారు. ఫుల్ గా మామూలు కాదు. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయన కాదు బయట జనాలు ఏమనుకుంటున్నారో, బిగ్ బాస్ ఏం చెప్పించాలనుకుంటున్నారో మొత్తం చెప్పేసారు క్లియర్ గా. మొత్తానికి మన ఆది వచ్చి ఎంటర్టైన్ చేసి మంచి బాంబ్ స్పెల్ చేశాడు. కరెక్ట్ ఇన్పుట్స్ ఇస్తాడు ఎప్పుడు వచ్చినా కూడాను. అలాగే ఇంపార్టెంట్ది హైపరాది అందరికి చాలా చాలా మంచి హింట్స్ వచ్చాడు. తను వచ్చిన ఒక 10 నిమిషాలు మనం అంతా మర్చిపోయి ప్రశాంతంగా నవ్వుకుంటాము. ఇప్పుడు కూడా తన మార్కు చూపించుకున్నాడు. సూర్యవంశం కంటే పెద్దదిలా అయిపోయింది బిగ్ బాస్ ఫ్యామిలీ అని చెప్పేసి, నాన్న ఎందుకో వెనకబడ్డాడు అని చెప్పేసి. ఒకటి హైపరాది గారు రకాల రంగాల్ని రపాలు అడిచాడు అందరికి.